ఆవర్తన పట్టిక ప్రయాణంలో మాండెలీవ్ యొక్క సహకారం. ఆవర్తన పట్టిక పుట్టుక ప్రత్యేకమైనది. దాని పేరులోని ఆవర్తనం అంటే ఏమిటి? రసాయన శాస్త్రవేత్తలు మూలకాలను వ్యవస్థీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డోబెరైనర్ త్రిక అనగా ట్రయాడ్స్ తయారు చేశాడు. న్యూలాండ్స్ అష్టపది అనగా ఆక్టేవ్స్ తయారు చేశాడు. కానీ కాలక్రమేణా ఈ వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయి. 1869వ సంవత్సరంలో రష్యన్ శాస్త్రవేత్త డిమిత్రీ మాండెలీవ్ సరికొత్త ప్రయత్నం చేశారు. అప్పటి వరకు దాదాపు 63 మూలకాలు 63 ఎలిమెంట్స్ కనుగొనబడ్డాయి. మొదట్లో మాండెలీవ్ మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి పెరుగుతున్న క్రమంలో అమర్చాడు. అయితే అతను ఇది సరిపోదని భావించాడు. ఎందుకంటే మూలకాల లక్షణాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత పునరావృతమవుతాయి. దీని తర్వాత మాండెలీవ్ మరొక చార్టును సిద్ధం చేశాడు. ఇందులో పరమాణు ద్రవ్యరాశి కంటే మూలకాల లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ చార్ట్ ఆవర్తన పట్టిక అనగా పీరియాడిక్ టేబుల్గా మారింది. ఇందులో నిలువు వరుసలు సమూహం అనగా గ్రూప్ చేయబడతాయి మరియు అడ్డవరుసలను ఆవర్తనం అనగా పీరియడ్ అని అంటారు. ఆవర్తనం అనే పదానికి అర్థం క్రమ పద్ధతిలో పునరావృతం కావడం. ఈ పట్టికలో వలె కొన్ని సారూప్య లక్షణాలు నిర్దిష్ట విరామం తర్వాత వేర్వేరు మూలకాలలో పునరావృతమవుతాయి. ఈ పట్టికలో మొత్తం 6 ఆవర్తనాలు మరియు 8 సమూహాలు ఉన్నాయి. ప్రతి సమూహంలోని మూలకాలు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. కానీ అందులో కొన్ని ఖాళీ స్థలాలు ఎందుకు ఉన్నాయి? ఈ పట్టికలో ఇది అద్భుతమైన విషయం. ఇప్పటివరకు తెలిసిన అన్ని మూలకాలకు స్థలం ఇచ్చిన తర్వాత మాండెలీవ్ అప్పటి వరకు కనుగొనబడని మూలకాల కోసం కూడా ఖాళీని విడిచిపెట్టాడు. మూలకాల పెట్టే వీడియోలోని ఆట మీకు గుర్తుందా? చిత్రాలను తార్కికంగా అమర్చేటప్పుడు కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచవలసి వచ్చింది. మాండెలీవ్ కూడా అలా అనుకున్నాడా? ఇది చూడండి. అతను ఆర్సెనిక్ని ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ ఉంచారు. ఎందుకంటే ఆర్సెనిక్ యొక్క లక్షణాలు ఈ సమూహంలోని మూలకాల వలె ఉంటాయి. ఇప్పుడు ఈ ఖాళీ స్థలం అనగా కొన్ని మూలకాలు ఇంకా కనుగొనబడలేదు. మాండెలీవ్ వీటికి ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ అని పేరు పెట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం, మాండెలీవ్ భవిష్యవాణి నిజమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత స్కాండియం, గాలియం మరియు జర్మేనియం మూలకాలు కనుగొనబడ్డాయి. వాటి లక్షణాలు మాండెలీవ్ ఊహించినట్లుగానే ఉన్నాయి. కానీ ఈ పట్టికలో క్షారలోహాల మొదటి సమూహంలో హైడ్రోజన్ ఉంచబడింది. అయితే దాని లక్షణాలు గ్రూప్ 7లోని శక్తివంతమైన హాలోజన్లు ఫ్లోరిన్ మరియు క్లోరిన్ల మాదిరిగానే ఉన్నాయి. అందులో ఐసోటోపులకు చోటు లేదు. ఎందుకంటే అప్పటి వరకు పరమాణువు యొక్క ఖచ్చితమైన నిర్మాణం తెలియదు. ఐసోటోప్స్ అనగా ఒకే మూలకం యొక్క వివిధ రకాలు. దీనిలో ప్రోటాన్ల సంఖ్య సమానం, కానీ న్యూట్రాన్ల సంఖ్య మారుతూ ఉంటుంది. దీని కారణంగా వాటి పరమాణు ద్రవ్యరాశి భిన్నంగా ఉంటుంది. మాండెలీవ్ సారూప్య లక్షణాలతో కొన్ని మూలకాలను వేర్వేరు సమూహాలలో ఉంచాడు. బంగారం మరియు ప్లాటినం వంటివి. మరియు కొద్దిగా భిన్నమైన లక్షణాలతో కూడిన మూలకాలను ఒకే సమూహంలో ఉంచాడు. రాగి మరియు వెండి వంటివి. అవి లిథియం మరియు సోడియం సమూహంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అధిక పరమాణు ద్రవ్యరాశి ఉన్న కొన్ని మూలకాలు తక్కువ పరమాణు ద్రవ్యరాశి కలిగిన మూలకానికి ముందు ఉన్నాయి. గందరగోళం జరిగింది కదా? ఈ లోపాలు ఉన్నప్పటికీ మాండెలీవ్ యొక్క ఆవర్తన పట్టిక నేడు మనం ఉపయోగించే ఆధునిక ఆవర్తన పట్టికకు ఆధారమైనది. ఇప్పుడు మీకోసం ఒక పని. 1955 సంవత్సరంలో మాండెలీవ్ గౌరవార్థం ఒక కొత్త మూలకానికి
మెండెలీవియం అని పేరు పెట్టారు. దాని పరమాణు సంఖ్య మరియు సంక్షిప్త నామాన్ని కనుగొనండి.